చూస్తున్నారు కదండి ఇక్కడ మొక్కల్ని ఇక్కడ వీళ్ళైతే బర్డ్స్ రూపంలో మరి పక్షుల ఆకారంలో అయితే గీశారు. చాలా బాగుందండి. ఇది ఒక పెద్ద కుండీ టైపు. ఈ రెండు పక్షులేమో ఈ కుండీలోని వాటర్ తాగినట్లుగా డిజైన్ చేశారు. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం అనమాట ఈ యొక్క గార్డెన్లో అయితే, ఈ పద్మపురం గార్డెన్లో అయితే చూడటం అనమాట. చాలా బాగుందండి. కళ్ళకి చాలా ఆకర్షణీయంగా ఉంది. అంతేకాదు నేను ఎప్పుడూ చూడనటువంటి కొత్త కొత్త పూల మొక్కలు, వివిధ రకాలైనటువంటి మొక్కలన్నింటినీ కూడా నేను ఈ ప్లేస్కి వచ్చి చూడడం అయితే జరిగింది. అంతేకాదు ఇప్పుడు మొక్కలతో జిరాఫీని కూడా ఇక్కడ వీళ్ళైతే చిత్రీకరించడం జరిగింది. వాటిని కూడా నేను మీకు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చూస్తున్నారు కదండి, చాలా బాగుందన్నమాట. మీలో ఎవరైనా ఈ ప్లేస్కి రావాలనుకుంటే తప్పకుండా మీరు కూడా విజిట్ చేయొచ్చు. ఇదిగోండి 2 జిరాఫీలు అనమాట. చూడండి, మొక్కలతో నేను ఇంతవరకు నేను లైఫ్లో ఎప్పుడు కూడా చూడలేదు. ఇక్కడికి వచ్చి నేను చూస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అయితే. అంతేకాదు ఇంకా ముందుకు కూడా వెళ్ళి కొన్ని దృశ్యాలను అన్నీ కూడా మీకు క్లియర్గా నేనైతే చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. వీడియోని అయితే దయచేసి ఎండ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి, స్కిప్ చేయొద్దు. ఇదంతా పద్మపురం గార్డెన్లోని చూడండి, భలే ఉందన్నమాట. ఒక వంతెన టైప్లో అయితే మాకు ఇక్కడ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇప్పుడు చూడనటువంటి ప్లాంట్స్ని అయితే ఈరోజు ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది. చూశారు కదండి, ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి మొక్కల్ని, పూలు అన్నింటినీ కూడా చూపించాను. సుమారుగా ఎలా చూసుకున్నా సరే ఒక కిలోమీటర్ అయితే ఉంటుందండి గార్డెన్. పద్మపురం గార్డెన్ అంటే మామూలు విషయం కాదు, చాలా పెద్దదనమాట. ఇందాక నుంచి హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఇంకా తిరుగుతూనే ఉన్నాం. కానీ ఎండింగ్ స్టేజ్కి అయితే మేము రాలేదు. తిరిగి టైర్డ్ అయిపోయామండి. చూడండి, ఈ మొక్కను ఏమని పిలుస్తారో, ఈ చెట్టుని ఏమని పిలుస్తారో మాకైతే తెలియదు. కానీ చాలా బాగుంది. ఆకులు అయితే చాలా దళసరిగా ఉన్నాయి. చూడడానికి ఏదో కాయలు కూడా ఉన్నాయి అక్కడక్కడ లైట్గా. చాలా బాగుందనమాట. ఇదే నేను ఫస్ట్ టైం రావటం. ఇదిగోండి, విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఇక్కడ బల్లలు అయితే పేర్చారు. చాలా బాగుంది, చాలా బాగుందండి. కాకపోతే ఇప్పుడు రిలీఫ్ కావాలనేసి అయితే చాలా ఎదురు చూస్తున్నాం మేమైతే. ఎందుకంటే ఈరోజు మొత్తం ఏకం ట్రావెల్ చేయడమే మాకైతే సరిపోయింది. చాలా సుదీర్ఘమైన ప్రయాణం అయితే మేము చేసాం. బాగా టైర్డ్ అయిపోయానండి. అంతేకాదు అక్కడ కొన్ని మొక్కలు కూడా మంచి మంచి లొకేషన్లు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. చూడండి, చాలా బాగున్నాయి. దీనికైతే ఇక్కడ సీడ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇదిగోండి విత్తనాలు. ఇది నా దగ్గర ఉంది లేదు. ఇదిగోండి, ఇక్కడైతే మాకు బొమ్మ కూడా కనిపించింది. చాలా బాగుందన్నమాట. లోపల ఉందండి. ఇదైతే మామూలు ఎంత కాదు, చాలా బాగుంది. అది ఇప్పుడు బాగుంది. గాల్లో తేలుతున్నట్టుందండి. బాగుంది డాడీ, బాగుంది కదా, హాయిగా ఉంది. ట్రైన్ ఎక్కుతున్న ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇది. మరి చూశారు కదా ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వ్యూని అంతటిని కూడా మీకు క్లియర్గా నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను. దయచేసి వీడియో అయితే మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మా లోకల్ బాయ్ జగదీష్ అనే యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్లో అయితే ఆల్లో పెట్టుకోండి. తప్పకుండా మేము చేసే ప్రతి కంటెంట్ కూడా మీ ఫోన్కే ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ వీడియో మీ అందరినీ మంచిగా ఆదరించిందని కోరుకుంటూ
మరొక సరికొత్త వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.